రెస్టారెంట్ స్టైల్లోని చికెన్ కర్రీ రెడీ చేసుకునే విధానం రండి. రెస్టారెంట్ స్టైల్లోని చికెన్ మనం చేసుకుందాం. చికెన్ కర్రీని ముందుగా స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకునేటప్పటికి ఉల్లిపాయలు, టమాటీలు గ్రేవీకి సరిపడేటట్టుగా తీసుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటీలు కూడా మనం నూనెలో వేసుకొని బాగా వేపుకుందాం. ఎప్పుడు కూడా స్టవ్ దగ్గర జాగ్రత్తలు పాటిస్తూనే వంట అంతా పూర్తి చేయాలి. టమాటీ ముక్కలు, ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత మనం ఇదే నూనెలో చికెన్ కూడా బాగా వేపుకోవాలి. బాగా వేగింది కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక గిన్నెలో తీసి చల్లగా చేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇలా మిగిలిన నూనెలో చికెన్ అంతటిని కూడా బాగా వేపుకోవాలి. ఇలా చికెన్ వేగుతున్నప్పుడే చూడండి వాటర్ కూడా వస్తుంది. ఇలాంటప్పుడే సాల్ట్ కర్రీకి సరిపడేటట్లుగా ఇప్పుడే వేసి బాగా వేపుకోవాలి. కర్రీకే సరిపోవాలండి, మరి ముందు వెనక వేయకుండా ఇప్పుడే సాల్ట్ అంతా వేసుకుంటాం. కారం కూడా వేసుకొని బాగా వేసుకోవాలి. చికెన్ అంతటికి కూడా ముక్క పట్టాలి. ముక్కకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవి బాగా వేగిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేసుకొని వీటిని కూడా ముక్కకు పట్టేటట్లుగా వేసుకోవాలి. బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం ముందుగుంటే వేపి ఆడించి మిశ్రమం ఉంది కదా, టమాటీ ఉల్లిపాయది, అది కూడా దీంట్లో వేసి బాగా వేపుకుందాం. ఇదిగోనండి, అంతా కూడా వేసేసి మొక్క అంతటి కూడా వేద్దాం. కొంచెం ఇంట్లో ఆడించుకున్న మసాలా కూడా వేసుకొని కలుపుకొని కొంచెం చిన్న గ్లాస్ పాటి వాటర్ని వేసుకొని గ్రేవీ ఆయిల్ అంతా పైకి తేలేటట్లుగా వేపుకోవాలి. బాగా వేగేసింది కాబట్టి బౌల్లోకి తీసేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లోని చికెన్ కర్రీ రెడీ అండి. చికెన్ కర్రీ బాగా రెడీ అయిపోయింది కదా. ఇందులోని పచ్చిగా ఉన్న కరివేపాకు వేసి వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్ పెట్టుకుంటే మనకి ఇలా తీసేటప్పుడు స్మెల్ రాకుండా బాగా ఉంటుంది.